శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఎక్కడి వారికైనా ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ప్రేమ, పెళ్లి, సంతానం, చదువు, ఉద్యోగం, ధనం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గృహం, స్థలం, వాస్తు చూడబడును. ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. సెల్ నంబర్ 9010707470. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారికి 13, 14 తేదీల్లో ఒక స్త్రీ కారణంగా వీరికి జరగబోతుంది కనుక తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మరి కుంభరాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయే అంశాలు ఏమిటి, అలాగే వారు ఎదుర్కొనే పరిస్థితులు ఏమిటి, ఏం చేయటం వలన ఈ యొక్క కుంభరాశి వారికి ఈ 3 రోజుల్లో చక్కగా కలిసి రాబోతుంది అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీకు మా స్మాల్ రిక్వెస్ట్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం కుంభరాశి వారికి సంబంధించి ఈ నెల 13, 14 తేదీల్లో రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి, ఏ స్త్రీ కారణంగా ఈ యొక్క రాశి వారు వారి లైఫ్లో ఏ సంఘటనల్ని ఎదుర్కోబోతున్నారు, అలాగే మీరు పాటించాల్సిన ముఖ్యమైనటువంటి చిన్న చిన్న పరిహారాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక దాంతోపాటుగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ రాశి వారి విషయానికి వస్తే వీరు జీవితంలో ఎక్కువగా ఎప్పుడూ కష్టాలు ఎదుర్కొంటూనే ఉంటారు. ఆయన కూడా చాలా ఓర్పుగా ఉంటారు కుంభరాశి వారు. అంతేకాకుండా చాలా పద్ధతిగా చాకచక్యంగా ఉంటారు. ఎవరి గురించి కూడా ఎప్పుడూ కూడా తప్పుగా ఆలోచించరు, అలాగే తప్పు మాటలు మాట్లాడరు. ఒక విషయం గురించి డీప్గా పూర్తిగా తెలుసుకున్నాక మాత్రమే అది వ్యక్తి గురించి అయినా సరే, ఏదైనా పనికి సంబంధించిన అంశమైనా సరే ఒక నిర్ణయానికి వస్తారు కుంభరాశి వారు. ఎదుటి వ్యక్తి ఏదైనా మాట అనగానే కుంభరాశి వారు తిరిగి మాటలు అనడం కానీ, లేదంటే వారి గురించి పూర్తిగా తెలియకుండా దూషించడం లాంటి పనులు కానీ అస్సలు చేయరు. అలాగే ఎవరిని కూడా అనవసరంగా ఎలాంటి మాటలు అనడం చేయరు ఈ యొక్క రాశి వారు. వీరికి ఎక్కువగా కోపం వస్తుంది, ఆ కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. కోపం వల్ల ఓవర్గా సఫర్ అవుతూ ఉంటారు. కానీ ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సమయంలో డబ్బు చేతికి అందడంతో చాలా అదృష్టవంతులుగా మారతారు. అలాగే ధన సమస్య అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడు అయితే వీరికి భగవంతుడు అనుగ్రహంతో ఏదో ఒక రూపంలో తప్పకుండా వీరిని ఆదుకునే విధంగా ధనం చేతికి అందుతుంది. ఇప్పటి వరకు అన్ని విధాలుగా వీరికి దైవానుగ్రహం బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి పరంగా చూసుకుంటే గనక కొంతమంది ఎప్పుడు కూడా కష్టాల ఊబిలో కొట్టుబిట్టాడుతుంటారు. కానీ ఆ కష్టాలకు కారణం ఏమిటంటే కొన్నిసార్లు మీరు భగవంతుడి పైన భక్తి, శ్రద్ధ అనేది చూపించకుండా సరిగ్గా లేకపోవడం వల్ల, ఇంకా మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీకు మీరుగా కష్టాలను కొని తెంచుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి కొద్దిపాటి అనుమానం అనేది ఉంటుంది. అయితే ఈ అనుమానం బయట వారికి కనబడకుండా చాలా జాగ్రత్త పడతారు. అదే విధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా నమ్మారనమాట. ప్రతి ఒక్కటి కూడా వీరు కళ్ళతో చూస్తే మాత్రమే నమ్ముతారు. ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు. ఎప్పుడు కూడా ఈ యొక్క కుంభరాశి వారు ఉత్సాహంగా, ఎనర్జెటిక్గా ఉంటూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఖాళీగా అస్సలు ఉండరు. మంచి ఆలోచన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. కొత్త కొత్త ఆలోచన చేస్తూ ఉంటారు. తమ యొక్క తెలివితేటలను ప్రదర్శించి పనులను చాలా వేగంగా, స్పీడ్గా చేస్తారు. ఈ రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీరికి ఇప్పుడు రాబోయే 3 రోజులు కూడా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ రాశి వారు పిల్లల్ని పెంచే విధానం కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. క్రమశిక్షణతో పెంచుతారు. అదేవిధంగా ఈ 3 రోజుల్లో మీకు ఒక స్త్రీ కారణంగా మంచి జరిగే అవకాశం ఉంటుందని జ్యోతిష్య పండితులు అంచనా వేసి మరి చెబుతున్నారు కుంభరాశి వారు. ఆ స్త్రీ ఎవరు అనే విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. ఇప్పుడు రాబోయేటటువంటి ఈ 3 రోజులు కూడా మీరు శుభ ఫలితాలను అందుకోబోతున్నారు. అలాగే మీరు పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది. ప్రజెంట్ రాబోయే 3 రోజులు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇవి ఎవరికి చెప్పుకోలేక ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. అయితే ఈ పరిస్థితిని మీరు దైవారాధన చేసి తప్పించుకోవచ్చు. ఇకపోతే ఈ నెల 27వ తేదీన మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. దైవ దర్శనం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే భగవంతుడి యొక్క ఆరాధనకి కూడా ఈ నెల 27వ తేదీన అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే బంధువుల ఇంటికి వెళ్తారు. అలాగే పరిచయాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ టైంలో వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో బంధుమిత్రులతో కొన్ని చిన్న చిన్న సమావేశాలు అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ఇక కుటుంబ విషయానికి వస్తే కుటుంబానికి సంబంధించిన అంశాలలో కూడా చిన్న చిన్న అంశాలను ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఈ సమయంలో ఎక్కువ ఆలోచన చేయడం అనేది మానుకోండి. ఈ యొక్క రాశివారు ఎవరైనా కొత్తగా పరిచయమైన వారు కానీ బంధుమిత్రులకు కానీ ఎవరైనా ఒక మాట అంటే మీరు తొందరగా స్పందించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే ఎక్కువగా మీకు కోపం వస్తుంది. కాబట్టి ఈ సమయంలో కుంభరాశి వారు కొన్ని విషయాలు చూసి చూడనట్లు ఉంటే మీకే మంచిదండి. అటువంటి పరిస్థితుల్లో మీరు పట్టించుకోకుండా ఉంటే ఫ్యూచర్లో మీరు ఎవ్వరి ముందు కూడా తలదించుకోవాల్సిన అవసరం ఉండదు కుంభరాశి వారు. ఇక ఇలా చేసినట్లయితే కనుక మీ యొక్క బంధుమిత్రులు స్నేహితులు కూడా మీకు మంచిగా ప్రేమానురాగాలను పంచుతారనమాట. ఎక్కువగా మీరు మీ మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇక ఈ రాశిలో ఉన్నవారు ఇప్పటికే ఎవరైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. అయితే ఈ నెల 29వ తేదీన రోజల్లా పనుల్లో మీరు చాలా బిజీగా ఉంటారు. మీ వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా చాలా లాభాలు రాబోతున్నాయి. మీ సొంతంగా వ్యాపారం చేస్తున్నట్లయితే అది కూడా లాభాల బాట పడుతుంది. అలాగే మీకు అన్ని రకాలుగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని జ్యోతిష పండితులు చెబుతూ ఉన్నారు. ఇకపోతే చాలా రోజులుగా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యకు రాబోయే రోజుల్లో పరిష్కారం దొరకబోతుంది. అది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కానీ లేదా మీ చిన్న పిల్లలు ఎవరైతే ఇంట్లో పిల్లలు ఉంటారో ఆ యొక్క పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయానికి కానీ ఏదైనా సరే ఒక నిర్ణయానికి సంబంధించి ముఖ్యమైనటువంటి నిర్ణయానికి సంబంధించి మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు. ఒకవేళ ఇప్పటికీ మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే ఎవరు నిన్ను డబ్బులు అడగడం అంటే అప్పుగా అడుగుదాం అనుకుంటే అటువంటి పరిస్థితి కూడా లేకుండా ఈ రోజున మీకు డబ్బు చేతికి అందే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీకు దైవం తోడుగా నీడగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఈ సమయంలో మీ జీవితం అనేది మారబోతుంది. ఆమె వల్ల మీకు ధన లాభం కలగబోతుంది. ఆ స్త్రీ ద్వారా మీరు ఏదైతే ధన లాభం పొందుతారో దానివల్ల మీరు జీవితంలో ఇంకాస్త ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ లాభం అనేది మీరు ఎవరైతే ఉంటారో ఈ యొక్క వ్యక్తులు కుంభరాశి వారు మీరు వెంటనే పొందకపోయినప్పటికీ కూడా ఆ స్త్రీ ఇచ్చిన ధనంతో మీరు జీవితంలో ఉన్నతిని పొందుతారు. ఇక ఈ రాబోయే 3 రోజుల్లో ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడే పరిస్థితులు కలగవన్నమాట. ఇక ఈ సమయంలో ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండవు. ఆ స్త్రీ ద్వారా మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. ఇలా మేలు జరగడం వల్ల ఆ స్త్రీని మీరు జీవితకాలం అంతా గుర్తుపెట్టుకుంటారు. ఇలా అని అందరికీ ఈ విధంగా జరుగుతుందని కాదండి. ఎందుకంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడే వారికి మాత్రమే ఈ విధంగా ఒక స్త్రీ సాయం చేసే అవకాశం ఉంటుందని జ్యోతిష శాస్త్ర పండితులు అంచనా వేసి మరీ చెబుతూ ఉన్నారు. ఇకపోతే మీకు ధన సహాయం చేసేటువంటి ఆ స్త్రీ ఎవరు అంటే ఆమె ఎవరో కాదండి, మీకు బాగా తెలిసిన మనిషే. అంటే ఆమె మీకు తల్లి కావచ్చు, భార్య కావచ్చు, అక్క చెల్లి తోబుట్టువు బంధుమిత్రులు శ్రేయభిలాషులు ఇలా ఎవరైనా కావచ్చండి. కానీ ఇలా ఎవరైనా మీరు చేయటం వల్ల వారి నుంచి మీరు సహాయాన్ని పొందడం జరుగుతుంది. ఆమె వల్ల మీకు ఆదాయం అనేది రెండింతలు అవుతుంది. కాబట్టి ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రతినిత్యం కూడా డబ్బులను ఖర్చు చేసేటప్పుడు తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఇకపోతే లక్ష్మీదేవి యొక్క ఆరాధన ప్రతినిత్యం చేయటం వల్ల విశేషంగా మీకు లాభాలు వస్తాయి. ప్రతి దానిలో కూడా మీకు బెనిఫిట్ ఉంటుంది. అంతేకాదు ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించడం వల్ల గతంలో కనుక మనం చూసుకున్నట్లయితే ధనానికి సంబంధించిన ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా ప్రస్తుత రోజులో క్లియర్ అవ్వబోతున్నాయని స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ రాశి వారు ఏ వృత్తిలో ఉన్నా కూడా ఉద్యోగంలో ఉన్న విద్యార్థులైనా సరే ఏ విధమైన సరే విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. వారి వారి రంగాలకు సంబంధించి అనుకూలమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. అందుచేత ఆ స్త్రీ వల్ల మీరు పొందేటటువంటి అదృష్టాన్ని అసలు వదులుకోకండి. ప్రతినిత్యం కూడా దైవారాధన చేసుకుంటూ ఉండండి. ఖాళీ సమయంలో నిష్ఠదైవ నామస్మరణ చేసుకోండి. దైవానుగ్రహం ఉంటే ఎటువంటి సమస్య నుంచైనా మీరు చాలా ఈజీగా సులువుగా బయటపడొచ్చు. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా చేయటం వల్ల కేవలం డబ్బు సమస్య మాత్రమే కాదండి, అన్ని ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోతాయి. భగవంతుని యొక్క అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఏ సమస్య అయినా కూడా మీరు ఈజీగా జయిస్తారు అనే నమ్మకాన్ని కనుక మీరు పెట్టుకుంటే కనుక మీకు తిరిగే ఉండదు. అప్పుడు మీకు ఆ దైవం యొక్క అనుగ్రహం పూర్తి స్థాయిలో అందడం జరుగుతుంది. సో చూసారు కదండి, ఈ యొక్క రాశి వారికి సంబంధించి రాబోయే 13, 14వ తేదీల్లో కుంభరాశి వారు ఒక స్త్రీ వల్ల ఏ విధంగా అదృష్టాన్ని పొందుకోబోతున్నారు, ఆ స్త్రీ ఎవరు అనే అంశాలతో పాటుగా మీరు చేయవలసిన దేవతారాధన గురించి కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఈ యొక్క కుంభరాశి వారు ఉన్నట్లయితే వెంటనే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.